ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు ఆ తర్వాత జరిగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయడంతో అక్కడి పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా చక్కబడుతున్నాయి. మరొక వైపు గనక మనం చూసుకున్నట్లయితే ఈ అల్లర్ల ఘటనపై విచారణ చేసేందుకు గాను తాడిపత్రికి సిట్ అధికారుల బృందం చేరుకుంది. శాంతి భద్రత దృష్ట్యా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు. తాడిపత్రి అల్లర్ల ఘటనపై క్షేత్రస్థాయిలో సిట్ విచారణ జరుగుతోంది. సిట్ అధికారుల పర్యటనతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, మరీ ముఖ్యంగా అటు పెద్దారెడ్డి ఇటు జేసీ వర్గాలు దాడులు చేసుకోకుండా తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ప్రెజెంట్ పోలింగ్ టైంలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి జరిగిన ప్రాంతాల్లో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. రాత్రి నుంచి తాడిపత్రి ఓం శాంతి నగర్ టీడీపీ సీనియర్ నాయకులు సూర్యముని ఇంటి వద్ద, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కూడా సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. అంతకుముందు తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చిన సిట్ బృందం ఎఫ్ఐఆర్లను నిశితంగా పరిశీలించారు. ఈ బృందంలో ఏసీపీ డీఎస్పీ శ్రీనివాసులు, గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ వి భూషణం, ఏసీపీ ఇన్స్పెక్టర్ జిఎల్ శ్రీనివాస్ ఉన్నారు.